First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఎవరు గెలిచారు ఎవరు ఓడారని పక్కన పెడదాం, తర్వాత చూద్దాము. రెండు విషయాలు ప్రజాస్వామ్యంలో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎన్ని లోపాలున్నా కూడా మన ప్రజాస్వామ్యం చాలా ఉన్నతమైనది. బయట ఓట్లు కొంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తాత్కాలికమైన తాయిలా లాస్ట్ చూపెడుతున్నారు, కులం మతం రచ్చగొడుతున్నారు మనకు తెలుసు. కానీ పోలింగ్ బూత్లో బలవంతంగా ఓటు వేయించారని కానీ, అక్రమాలు జరిగినాయని కానీ ఆరోపణలు ఉండవు. అక్కడక్కడ పూర్వం ఉండేవి, అది కూడా పూర్తిగా పోయింది. అంటే ఒక ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేశారు. విజ్ఞతతో వేయచ్చు, విజ్ఞత వేయకపోవచ్చు. కానీ ఇదే చాలా గొప్పతనం. చాలా దేశాల్లో అపురూపం అది. ఒక ప్రశాంత వాతావరణంలో ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా ప్రతి మనిషి ఓటు వేయడం అన్నది మనం చాలా మామూలు అనుకుంటున్నాం, కాదు. ఈ ఓట్లు 100% నిష్పాక్షికంగా, పారదర్శకంగా లెక్క పెట్టడం జరుగుతుంది. ఎన్నికైన తర్వాత మీకు ఆ మనిషి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆ పార్టీ ఇష్టం లేకున్నా, ఆ ఎన్నికైనారు అని చెప్పినది అందరూ గుర్తిస్తున్నారు. ఆ ఎంపికను గౌరవిస్తున్నారు. ఎన్నికైన వాడు ప్రశాంతంగా, హింస లేకుండా అధికారం మారుతోంది. నిన్నటిదాకా రాజు అనేవాడు వాడు బంట్ అవుతాడు, అంతే. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో చాలా జవజీవాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. నా అంత గట్టిగా లోపాలు చెప్పిన వాడు ఇంకొకటి లేడు. కానీ బలం కూడా ఉంది, అది గుర్తించాలి. చాలామంది విమర్శించేవాళ్ళు ఈ బలం పునాదుల మీద ఆధారపడి మార్పు తేవాలి, కానీ బలాన్ని విస్మరించి మనం ఎక్కడ పునాదులు లేకుండా ఏం చేస్తారు మీరు? ఇంకా సజీవంగా ఉంది కదా ప్రజాస్వామ్యం. ఇప్పుడు నిజంగా ఎంత గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మరో నాయకుడు కావచ్చు, ప్రజల ఓటు వల్లే మేము వచ్చాము, ప్రజల పనులతో ఉన్నామన్నది వాళ్ళు మామూలుగా మర్చిపోయినా కూడా ఈ ఎలక్షన్ రోజున పూర్తిగా అవగతమవుతుంది, గుర్తు చేస్తున్నారు ప్రజలు. గుర్తు చేస్తున్నారు. రెండోది ఏమిటంటే, నేను అనుభవంలో నేర్చుకున్నది, ఎలక్షన్ టైంలో ప్రజలు పరిణతి చెందినది ఇంకెప్పుడు చెందరు. మన పౌరశాస్త్రము, సివిక్స్, రాజకీయము, రాజ్యాంగం కబుర్లు చెప్తుంటాం. కానీ ఆకళింపు అయ్యేది ఆ ఎన్నికల టైంలో, ఆ నెల 2 నెలల టైంలో చాలా ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి మార్పుని కోరే వాళ్ళకి ఈ ఎన్నికల సమయం, ఎవరు గెలిచారో ఎవరైతే పక్కన పెడదాం, గొప్ప అవకాశం. మనం కొంచెం ఆలోచించడానికి అవకాశం. ఆ రకంగా ప్రతి ఎన్నిక కూడా ముఖ్యమైనది, నిన్నటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఇక ఫలితాల విషయానికి వస్తే నాకు కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రం వేరు, స్థానిక పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రం పరిస్థితులు వేరు. కానీ కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి, అందరికీ సామాన్యంగా వర్తించే కొన్ని ఉన్నాయి. ఏమిటిది? ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏకవ్యక్తి నాయకత్వము, రాచరిక ధోరణి కాకుండా విస్తరించిన నాయకత్వము, అన్ని వర్గాల నుంచి ఎదిగిన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆటోక్రసీ కాదు. తెలంగాణ ఉంది, పరిపాలన అధ్వాన్నంగా ఏం లేదు, అభివృద్ధి బాగా జరిగింది. పొరపాట్లు ఉన్నాయి, అవినీతి ఉన్నది, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అవి ఎన్నో సందర్భాలు నేను విమర్శించాను, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటాం అది వాస్తవాలకి వ్యతిరేకమవుతుంది. ప్రధాన కారణం ఏమిటి? ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ ధోరణులు, రాచరిక స్వభావము అన్న భావం కలగ. కానీ ఎవరినడినా కూడా ఎందుకయ్యా మీకు ఎంత వ్యతిరేకత వచ్చింది చెప్పంటే ఈ కారణం చెప్తున్నారు. అలా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకోండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చాలామంది బీజేపీ గ్యారంటీ ఓడిపోతుంది అనుకున్నారు. గత ఎన్నికల్లో కూడా బొటాబొటీగా ఒక దాదాపు 1% వచ్చిన ఓట్లు, అధికారం అటు ఇటు మారింది, ఏదైంది. ఇలా ఎందుకు జరిగింది? ఒక కీలకమైన కారణం, మీరు 18 ఏళ్ల పాటు ఒకే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒకే మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టూ తన బృందమే ఉంటుంది. మీరున్నా నేనున్నా కూడా మనకు తెలిసిన వాళ్ళు, మనకు నమ్మేవాళ్ళు ఉంటారు కదా మన చుట్టూ. టీం బిల్డ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి పెద్ద స్పేస్ కనిపించదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోదీ గారు అంటే గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ చుట్టూ, సహజం, అది పెద్ద తప్పు కూడా కాదు. బీజేపీ అది గుర్తించింది. ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఇచ్చారు. మధ్యప్రదేశ్ బాగా వెనకబడ్డ రాష్ట్రం, కొంచెం గౌరవప్రదం తీసుకుంటున్నమాట వాస్తవం. కానీ చాలా వర్గాల్లో కొంత మేము దీనిలో భాగస్వాములు కాదు భావం కలుగుతుందని చెప్పి వెంటనే ఏం చేశారు? ఆ రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనాయకులందరినీ కూడా, జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటీకి దింపి వాళ్ళకి ఎన్నికల్లో కీలక పాత్ర కల్పించి అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. పోల్ మేనేజ్మెంట్, వ్యవహారచన బాగుంది. అంటే మేనేజ్మెంటే కాదు, అందరికీ కూడా ఓనర్షిప్ ఇచ్చారు. అదే ఇన్వాల్వ్ చేయటం. ఈ పార్టీ అన్నది ఇదేవో ఏ ఒక్కళ్ళ సొత్వం కాదు, ఇది అందరికీ చెందుతుందని చెప్పిన నమ్మకం కలిగించారు. అలాగే రాజస్థాన్ ఉన్నది,
వసుంధర రాజు ఎప్పుడు కూడా అప్రతిహతంగా ఉండేది. కానీ ఆవిడ కొంచెం పరిపాలన బాగానే ఉన్నా కూడా ఒక రాచరిక స్వభావం ఉందని చెప్పని రకరకాల ఫిర్యాదులు ఉండేవి. ఆవిడ ఒక్కదానే కాకుండా అందరిని తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ ఏమిటంటే ఒక సంకేతం, ఒక రకంగా రాజకీయ సంస్కృతిలో కొంత పరిణతి వస్తుంది. ఒక వ్యక్తి చుట్టూ, కుటుంబం చుట్టూనే కాకుండా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యము, సామర్థ్యాన్ని బట్టి ఎదిగే అవకాశం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి అన్నది ఈ ఎన్నికలో బాగా రుజువైంది. నా దృష్టిలో అది చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. నా దృష్టిలో అది కీలకమైన అంశం. ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఒక్కరోజు అద్భుతాలు దొరుకుతాయి కాదు, కానీ పరిణామాలు ఒక గుడ్ చేంజ్. మరొకటి ఏంటంటే, మన పోరాటం సంక్షేమమా అభివృద్ధి కాదు, అది చాలా తప్పు సంకేతం. సంక్షేమంతో కూడిన అభివృద్ధి, అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఆ బ్యాలెన్స్ లేకపోతే ప్రజాస్వామ్య సమాజంలో, అందులో మనలాంటి దేశంలో అసాధ్యం. మన పరిపాలన అందించడం అసాధ్యం. సమన్వయం చేసుకోవాలి రెండింటి. అసలు ప్రజాపడం అట్టడుగున ఉన్న వర్గాలు, అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందిన వర్గాలకి ఊరట కలిగించాలి. వయోజనోట హక్కు ఇచ్చేసి ఊరట కలిగించకపోతే రేపొద్దున ఉద్యమాలు వస్తాయి, హింస వస్తుంది, ధర్మం కాదు. కాబట్టి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది సంక్షేమ అభివృద్ధి కలవాలని చెప్పని. మూడోది, నా దృష్టిలో ఈ పార్టీల మధ్య, ప్రధాన పార్టీల మధ్య మౌలికమైన తేడాలు లేవు. చెడులో తేడాలు అసలు లేవు. ఓట్ల కొనుగోలు ఉన్న కారణంగా అవినీతి, 30-40 కోట్లు ఖర్చు పెట్టాక డబ్బులు తినాలి కదండి. అవును, ఎక్కడి నుంచి వస్తాయి? అధికార దుర్వినియోగం, బడితున్న వాడిదే బరినే తత్వం. అన్ని పార్టీలు, అందరూ అధికారంలో కూర్చున్న వాళ్ళు వ్యక్తులుగా కొందరు తేడాలు ఉండొచ్చు, కానీ అదే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఒకటే తేడా నాకు కనిపిస్తున్నది. ఎట్టకేలకు దేశం ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా తప్పులు చేసినా కూడా గత 75 ఏళ్ల కాలం నుంచి, గత 30 ఏళ్ల కాలంలో మన నరసింహారావు గారితో ప్రారంభించి, పి నరసింహారావు గారితో ప్రారంభించి, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు, నరేంద్ర మోదీ గారు, అలాగే రాష్ట్రాల్లో వివిధ నాయకులు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర నాయకులు కావచ్చు, కొన్ని మంచి పనులు చేయడం చేత, కొన్ని పునాదులు వేయడం చేత ఆర్థికంగా వేగంగా ఎదిగే అవకాశం ఎట్టకేలకు కనిపిస్తుంది. దాన్ని కూడా కాపాడుకోలేకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. నాకు గత కొద్ది నెలలుగా, 1-2 సంవత్సరాలుగా చాలా ఆవేదన కలుగుతున్నాను. ఆర్థికంగా పెరిగే అవకాశం కూడా మనం చేజేతులా దాచుకుంటున్నాము. అలగమాలినటువంటి సంక్షేమం, అభివృద్ధి లేని సంక్షేమం, సంక్షేమమే పరిపాలనగా, తాత్కాలికమైన తాయిలాలే అభివృద్ధిగా నటించే ఏర్పాటు జరుగుతుంది. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అది సంక్షేమంతో కూడిన అభివృద్ధి అన్నారు. అది మీరు మౌలిక సదుపాయాలు బాగుపడకుండా, పెట్టుబడులు రాకుండా, ఎదిగే అవకాశాలు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, ఆదాయాలు పెరగకుండా, తాత్కాలికంగా పన్ను డబ్బుల్లోంచి డబ్బులు ఏదో దానకన్నుల్లాగా సొంత సొమ్ము దానం చేసినట్టుగా దాన పొంది మీరంతా ఫోటోలు వేయించుకుంటే దేశం బాగుపడుతుంది. ప్రజల సొమ్మే కదా, అది భ్రమ. కాబట్టి ఆ సమతూకం కావాలి, అభివృద్ధి కావాలి. నిన్న ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలు సమీప భవిష్యత్తులో ఈ దేశానికి ఢోకా లేదు. ఆర్థికంగా విధానాలు సమగ్రంగా ఉంటాయి, సంక్షేమం ఉంటుంది, కానీ అభివృద్ధిని విస్మరించరు. ఈ 7% అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పి నమ్మకాన్ని కలిగించారు, తెలంగాణ మినహాయించి. అదే అందుకే 3 రాష్ట్రాలు ఉన్నారు మీరు. తెలంగాణలో ఆ కారణంగా ఓటేలా, కేవలం రాజకీయం తీరును చూసి ఓటేశారు. అదే వ్యతిరేకత. అక్కడ ఏకవ్యక్తి పాలన, రాచరిక స్వభావం ఉందని ఓటేశారు. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన మూడు వస్తే ఇక మంచి చెడు పెద్ద లోతుగా విశ్లేషణ ఉండదు. కానీ మొత్తం మీద దేశంలో ఒక మంచి వాతావరణం ఆ విషయంలో కనిపిస్తున్నది. అంటే 3 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పట్ల మీకు విశ్వాసం ఉంది పాలనలో, నిన్న ఫలితాలు పట్ల. తెలంగాణ పట్ల వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్ సార్, మెయిన్ కంప్లైంట్? పార్టీలు ఏవైనా పెద్ద తేడాన్ని ఆలోచించకూడదు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని, సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది గత 5-10 ఏళ్ళుగా. పొరపాట్లు ఉన్నాయి, అధికార కేంద్రీకరణ ఉన్నది, చట్టబద్ధ పాలన లేదు, బడితో ఉన్నవాడి దెబ్బలు అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ప్రత్యేకమేం కాదు. అవినీతి ఉన్నది, నిజాయితీగా మాట్లాడుకుందాం. అది లేకుండా వ్యక్తులుగా నిజాయితీ పరులైనా సరే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినా సరే, మన ఉన్న ఎన్నికల వ్యవస్థలో వ్యక్తి నిజాయితీగా ఉన్నా కూడా వ్యవస్థ అవినీతిమయం కావడం అనివార్యం. చుట్టూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి ఎవరికి శంక లేదు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన మాత్రం చేత ఆయన పార్టీలో అక్రమాలు జరగకుండా ఉంటాయి, అక్రమార్జన లేకుండా రాజకీయాన్ని చేస్తారనుకుంటే మనం భ్రమలో ఉన్నాం.
ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అవన్నీ పక్కన పెట్టేసి ఆర్థికాభివృద్ధి కూడా జరగకపోతే కనీసం 6-7% అభివృద్ధి వచ్చే 25-30 జరిగిందనుకోండి, మన బిడ్డలకు ఎదిగే అవకాశాలు వచ్చినాయి, ఆత్మవిశ్వాసం కలిగింది, ఉపాధి కల్పన జరుగుతుంది, నైపుణ్యం వస్తుంది, సంపాదన సొంతంగా వస్తుంది, మా కాళ్ళ మీద నిలబడగల ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. అప్పుడు ఆలోచించే తీరు వేరు. అవును, రేపొద్దున నాకు తిండి ఎక్కడ, రేపొద్దున బతికేది ఎక్కడ అంటే ఆలోచించే తీరు వేరు. కాబట్టి ఆర్థిక ప్రగతి ఈవేళ అతి కీలకమైన అంశం నా దృష్టిలో. ఏ పార్టీలు ఆర్థిక ప్రగతికి అనుకూలంగా మరి ఎజెండా రూపొందించుకుని పనిచేస్తాయో వాళ్ళు దేశానికి మంచి పని చేస్తారు, రాష్ట్రాలకు మంచి పని చేస్తారు. ఏ పార్టీలు దాన్ని విస్మరించి తాయిలాలే పరిపాలనగా భావిస్తాయో, సంక్షేమం కావాలి మళ్ళీ చెప్తున్నాను, కానీ సంక్షేమమే పాలన అనుకుంటే చాలా ప్రమాదకరం. రెండు ఇంపార్టెంట్. ఇవాళ తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఆ తీరు ఉంది, సంక్షేమమే పాలన. సంక్షేమం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు, కానీ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి అసలు అవసరం లేదనుకుంటున్నారు. తెలంగాణలో ఆ మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆ మాట బహిరంగంగా చెప్పారు. రేపొద్దున పరిపాలనలో అలా చేయకుండా కొంచెం విద్యుత్ ప్రదర్శిస్తారని ఆశపడుతున్నాను. అంటే మొన్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు పోటీపడి సంక్షేమ పథకాలను ప్రకటించారు కదా. ఇక్కడ వచ్చి ఆదాయము, ఖర్చులు, వనరులు ఈ సంక్షేమ పథకాలు వేస్తే ఆర్థికంగా రేపు దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. మంచి ప్రశ్న. నేను కొంచెం ప్రేక్షకులకు అర్థం కావాలి, కొన్ని అంకెలు అర్థం కాకపోయినా కూడా మనం 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉండేసరికి అంకెలు చాలా గందరగోళం అవుతాయి. కానీ కొంతమంది అని ప్రయత్నం చేయాలి. 22-23 అంటే గతించిన ఆర్థిక సంవత్సరం సవరించిన లెక్కలు ఉన్నాయి. 23-24 అంతా కాకుల లెక్కలు, బడ్జెట్లో అంచనాలు ఎవరికి తెలుసు. కానీ సవరించిన అంచనాలు యాక్చువల్గా ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో జాతీయ స్థాయి నుంచి వచ్చిన డబ్బులు, ఇక్కడ మనకు వచ్చిన పన్నులు కాకుండా ఇతరత్ర వచ్చిన ఆదాయం అంతా కలిపితే 1,75,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపెట్టారు. ఫైనల్గా కాస్త అటు అదే ఉంటుంది. దాదాపు అంత డబ్బు రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చులు. రోజువారీ ఖర్చు అంటే ఏమిటి? జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, పరిపాలన సంబంధమైన ఖర్చు, ఈ సంక్షేమ పథకాలు, ఇవన్నీ కలిపి 1,72,000 కోట్లు, దాదాపుగా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే ఆదాయం తగ్గింది కాబట్టి. ఇప్పుడు సమానంగా అటుకి సమానంగా తెలంగాణ కొంచెం సంపన్న రాష్ట్రం, హైదరాబాద్ నగరం పుణ్యం అని చెప్పని. ఇది కూడా పొరపాటే. ఎందుకంటే ఒక మంచి కుటుంబం ఎప్పుడు కూడా, పిల్లల్ని ప్రేమించే కుటుంబం, ₹1,00,000 ఆదాయం వస్తే 70,000 ఖర్చు పెట్టి ₹30,000 ఆదా చేసి పిల్లల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది అప్పుడే మన పిల్లలు ఎదుగుతారు. అది చేయట్లా. కానీ కనీసం అప్పు చేసి పప్పు కూడా తింటలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుని ప్రతిపాదించారు. అదనపు ఖర్చు, పెట్టే ఖర్చు కాకుండా. ప్లస్ ఈ రెండు కలపాలి ఇప్పుడు. అంటే ఒక 70,000-75,000 కోట్ల రూపాయలేమో వాళ్ళు హామీలు ఇచ్చిన పథకాల ఖర్చే ఉంది. నా దగ్గర మొత్తం అంచనాలన్నీ ఉన్నాయి. ఒక 4-5 కోట్లు అటు ఉండొచ్చు, కొన్ని కరెక్ట్గా మనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేకపోవచ్చు. ఇది కాకుండా లోన్ వేవర్ ప్రకటించారు, రుణమాఫీ. 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. దానిలో ఎన్ని మాఫీ అవుతుందో తెలియదు, 20% మాఫీ అనుకుందాం అందాజుగా. అంటే 50,000 కోట్ల పైచిలకు అదే తేలుతుంది రుణమాఫీ. దళిత బంధు అది చాలా పొరపాటు పథకం. దాన్ని తయారు చేసిన తీరు తొందరపాటుతో చేశారు. ఆనాడే చేశారు, బహిరంగంగా చెప్పాను నేను. దళితులకే మనం చేద్దాం, ఈ డబ్బే ఖర్చు పెడదాం, ఇంకో రూపంలో పెడదాం, ఇది కాదని చెప్పాను. సరే, దాన్ని కొనసాగించారు. వీళ్ళు దాన్ని ఆపి ఇంకో రూపంలో ఆలోచించే బదులు దాన్ని ఇంకా 10 లక్షల బదులు 12 లక్షలు పెడతామన్నారు. ఇప్పటిదాకా దళిత బంధు ఖర్చు అయింది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 3,800 కోట్ల రూపాయలు. 22 లక్షల కుటుంబాలు దళిత బంధుకి అర్హత ఉంది. అంటే 22 లక్షలు ఇంటూ 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు అంటే 2,20,000 కోట్లు. 2,20,000 కోట్లు. 22 తర్వాత 11 సున్నాలు, 2,20,000 కోట్లు. 12 లక్షలు చేశారు కాబట్టి ఇంకొక 10,000 కోట్లు, 20,000 కోట్లు పెరుగుతుంది. ఆ పైన ఇంకో 10% పెరుగుతుంది, ఇంకో 20, అంటే 2,40,000 కోట్లు. 5 ఏళ్లలో చేస్తామనుకుంటే ఏడాదికి 48,000 కోట్లు అది అవుతుంది. 75,000 కోట్ల రూపాయలు మీరు హామీలు ఇచ్చిన పథకాలు, రుణమాఫీ ఏడాదికి 10,000 కోట్లు లెక్కేస్తున్నాను 5 ఏళ్ళకి విస్తరించి. మరొక 45,000 కోట్లు దళిత బంధు.
వెరసి 1,25,000 కోట్లు 1,30,000 కోట్లు ఏడాదికి. అంటే కేవలం రోజువారీ ఖర్చులకి, ఎంత రోజువారీ ఖర్చుగా, అవును, ఇది రేపు పొద్దున ఆర్థికాభివృద్ధికి వెళ్ళటల్లా, పెట్టుబడులకు వెళ్ళటల్లా, ఖర్చులో కిందే వస్తుంది, మలుగు సదుపాయాలకు వెళ్ళటల్లా. రోజువారీ ఖర్చులకే మీరు ఒక 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టిపి అంటుంది, దానిలో 10% దాదాపుగా 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు ఉంది మనకు ఆదాయం.